రాయవరం అనే పల్లెటూరులో మట్టిదారులు, పెంకుటిల్లు, పచ్చని పొలాలతో వాతావరణం ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరిలో సూరి అనే ఒక రైతు ఉండేవాడు. సూరి వ్యవసాయంలో రాత్రింబవళ్ళు కష్టపడే మట్టి మనిషి. కాని పరమ అమాయకుడు. ఎవరొచ్చి ఏ కష్టం చెప్పినా నమ్మేసి తన దగ్గర ఉన్న డబ్బు తీసి ఇచ్చేస్తాడు. ఊర్లో వాళ్ళు, స్నేహితులు వాడి అమాయకత్వాన్ని వాడుకుని అప్పులు తీసుకుని తిరిగి ముఖం కూడా చూసేవారు కాదు. అతని భార్య జానకి. ఆమె పేరుకే పల్లెటూరి ఇల్లాలు కాని చాలా తెలివైంది. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించే పొదుపైన ఇల్లాలు. భర్త అమాయకత్వాన్ని చూసి ఆమెకు రోజూ కడుపు మండిపోతుండేది. ఒకరోజు సాయంత్రం సూరి పొలం నుంచి అలసిపోయి వస్తూ ఖాళీ చేతులతో ఇంటికొచ్చాడు. జానకి వాకిలి ఊడుస్తూ భర్తను చూసింది. ఏమండి, పొద్దున వెళ్ళేటప్పుడు మీ జేబులో 10 రూపాయలు పెట్టుకుని వెళ్లారు కదా? పట్నం వెళ్లి ఎద్దులకి పగ్గాలు, ఇంటికి సరుకులు తెస్తానన్నారు. ఏవి సరుకులు? అది కాదు జానకి, దారిలో మన పక్కింటి పుల్లయ్య ఎదురుపడ్డాడు. వాడి ఇంట్లో ఏదో కష్టం వచ్చిందట. సూరి నువ్వే నా ప్రాణం కాపాడలేని ఏడ్చేశాడు. అందుకే ఆ 10 రూపాయలు వాడికి అప్పుగా ఇచ్చేశాను. సరుకులు రేపు తెద్దాంలే. అయ్యో నా రాత! ఈ ఊర్లో అందరికీ మీరే దొరికారా అండి దానకర్ణుడు? పోయిన నెలలో ఆ సుబ్బయ్య కూతురు పెళ్ళని 20 రూపాయలు తీసుకున్నారు. ఇచ్చాడా? ఆ పక్క వీధి రామయ్య ఎద్దు చనిపోయిందని 10 రూపాయలు పట్టుకుపోయాడు. తిరిగిచ్చాడా? ఎవరొచ్చి ముసలి కన్నీళ్లు కాచినా ఉన్నదంతా ఊడ్చిచ్చేస్తున్నారు. మీ అవాయకత్వం ఏడ్చినట్టే ఉంది. అలా అనకే జానకి, వాళ్ళంతా మన ఊరు వాళ్లే కదా. మనవాళ్లే కదా. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోకపోతే మనిషిగా పుట్టి దేనికి చెప్పు? దేవుడు మనకి ఏ లోటు చేయడులే. దేవుడు ఎప్పుడు కాపాడతాడు? కాని మనిషిలోని మోసం కూడా మనం పసిగట్టాలి కదండి. ఇలా అందరికీ దానాలు చేసుకుంటూ పోతే రేపు మనకి నిజమైన కష్టం వస్తే ఒకడైనా మనం గుమ్మం ఎక్కుతాడా? ఎవడు రాడు. సూరి ఆ మాటలను పెద్దగా పట్టించుకోకుండా, నువ్వెప్పుడు ఇంతేలే జానకి, అందరినీ అనుమానిస్తావు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సూరి తన అరుగు మీద కూర్చుని పళ్ళు తోముకుంటున్నాడు. అప్పుడే దారిలో నుంచి సూరి చిన్ననాటి స్నేహితుడు రాంబాబు పరుగు పరుగున వచ్చాడు. వాడు పరమ మోసగాడు. తీయగా మాట్లాడి పక్కవాడి జేబులు ఖాళీ చేయడంలో దిట్ట. ఒరే సూరి, నా ప్రాణమిత్రుడా, ఎలా ఉన్నావురా? అరేరే రాంబాబు, రారా కూర్చో. ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? అంతా కులాసానేనా? కులాసా ఎక్కడుందిరా సూరి? దేవుడు నా నెత్తిన పెద్ద బండరాయి వేశాడురా. నా కష్టాలు చెప్పుకోవడానికి ఈ భూమి మీద నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారురా? జానకి లోపల వంటగదిలో ఉండి ఈ మాటలు వింటోంది. ఏమైందిరా రాంబాబు? నా ప్రాణమిత్రుడికి కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏమైందో చెప్పు, ప్రాణమిస్తాను. ప్రాణాలు వద్దులేరా. నా వ్యవసాయం దెబ్బతిని అప్పుల వాళ్ళు నా ఇంటి మీద పడ్డారురా. పరువు పోయేలా ఉంది. ఈ రోజు కనుక నేను ఒక 50 రూపాయలు వాళ్ళు కట్టకపోతే నా ఇల్లు జప్తు చేస్తారు. ఈ ఊర్లో 50 వరహాలు అప్పు ఇచ్చే రారాజువి నువ్వు ఒక్కడివే అని పరుగెత్తుకుంటూ వచ్చానురా. నెల రోజుల్లో నీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను. కాపాడురా. సూరి ఏమాత్రం ఆలోచించలేదు. స్నేహితుడి కన్నీళ్లు చూసి కరిగిపోయాడు. అంతేనా రాంబాబు? దీనికెందుకురా ఏడుస్తావు? నా దగ్గర పొలం అమ్మగా వచ్చిన 50 రూపాయలు లోపల పెట్టి ఉన్నాయి. అవి నీకే ఇస్తాను అని గట్టిగా భార్యను పిలిచాడు. జానకి, ఓ జానకి, త్వరగా వచ్చి ఆ బీరువాలో ఉన్న 50 రూపాయలు తీసుకురా. నా మిత్రుడికి అత్యవసరమట. గుమ్మం చాటును వింటున్న జానకికి గుండె ఆగినంత పనైంది. పొలం అమ్మగా వచ్చిన ఆ 50 వరహాలే వాళ్లకున్న ఏకైక ఆస్తి. ఆ డబ్బు రాంబాబు చేతికి వెళితే ఇక తిరిగి రాదని ఆమెకు 100కి 100 పాళ్లు తెలుసు. తన భర్త కళ్ళు తెరిపించడానికి ఒకే ఒక్క దారి ఉందని ఆమె నిశ్చయించుకుంది. వెంటనే తన కళ్లలో నీళ్లు తెచ్చుకుని పెడబొబ్బులు పెడుతూ గుమ్మం బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో దేవుడా, ఎంత కష్టం వచ్చిందండి! కొంప మునిగిపోయిందే. మనల్ని ఆ దేవుడు నడివీధిలో పడేశాడే. సూరి, రాంబాబు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. జానకి, ఏమైందే? ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఇంట్లో ఏమైనా జరిగిందా? ఇంట్లో కాదు, బయట జరిగిందండి. ఇందాకే వెనకదారిలో ఆ పట్నం షావుకారు మనుషులు వచ్చారు. మీ నాన్నగారు బతుకున్నప్పుడు తీసుకున్న పాత అప్పు ఒకటి ఉందట. దానికి వడ్డీ, చక్రవడ్డీ పెరిగిపోయి 100 రూపాయలైందట. ఇప్పుడే మనం 100 రూపాయలు కట్టకపోతే మన పొలాన్ని, ఈ ఇంటిని ఇప్పుడే జప్తు చేసేస్తామని వాకిట్లో కూర్చున్నారు. సూరి ముఖంలో రక్తం చుక్కలేదు. కళ్ళు బయర్లు కమ్మాయి. ఆయనకు తన నాన్న అప్పుల గురించి ఏమీ తెలీదు. కాని జానకి మాటలు నిజమే అని గుడ్డిగా నమ్మేశాడు. అదేంటి? నాన్నగారి అప్ప ఇప్పుడు 100 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి?
మన దగ్గర పొలం అమ్మిన 50 రూపాయలు ఉన్నాయి కదా, అవి వాళ్ళకి ఇచ్చేద్దాం. ఆ డబ్బులు చాలదు కదండి. ఇప్పుడు అప్పుల వాళ్ళు మనల్ని లాక్కుపోతారు. మనల్ని కాపాడే నాదుడు ఎవడండి అంటూ ఏడుస్తుంది. సరిగ్గా అప్పుడు జానకి కళ్ళు పక్కనే బిత్తరపై చూస్తున్న రాంబాబు మీద పడ్డాయి. అన్నా, రాంబాబన్నా, నువ్వు సరైన సమయానికి దేవుళ్ళే వచ్చావన్నా. ఇప్పుడే కదా మా ఆయనతో అన్నావు నీకోసం ప్రాణమిస్తాను అని. ఇన్నాళ్ళు మీ స్నేహం కోసం మా ఆయన ఎన్నో చేశాడు. ఇప్పుడు మా ఇంటి మీదకు ఇంత కష్టం వచ్చింది. నువ్వే అన్నా, ఎక్కడి నుంచైనా ఒక 50 రూపాయలు తీసుకొచ్చి నా భర్త పరువు కాపాడాలి. నీ కాళ్ళు పట్టుకుంటానన్నా. నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదన్నా. అవునరా రాంబాబు, నా పరిస్థితి చూసావు కదా. నా ప్రాణ స్నేహితుడివి నువ్వే. ఎలాగైనా ఆ షావుకారి బాకీ తీర్చడానికి ఒక 50 రూపాయలు నువ్వే అప్పు తెచ్చి నన్ను కాపాడురా. జానకి, సూరి అడుగుతున్న ప్రశ్నలకు రాంబాబు గుండెల్లో రైలు పరిగెత్తాయి. అమ్మో, వీడి దగ్గర డబ్బులు కొట్టేద్దామని వస్తే వీడే నా మెడకు చుట్టుకునేలా ఉన్నాడు. వీడి అప్పు గొడవలో నేను తలదూర్చితే నా దగ్గర ఉన్న కాస్త డబ్బు కూడా లాగేసుకుంటాడు. ఇక్కడి నుంచి ఎంత త్వరగా పారిపోతే అంత మంచిది అని వాడి బుర్రలో కుతంత్రాలు మొదలయ్యాయి. అరే సూరి, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. పక్కాగా నేను సాయం చేసేవాడినేరా, కానీ నా ఇంట్లో ఇప్పుడే గుర్తుకొచ్చింది. మా ఆవుకి భయంకరమైన కడుపు నొప్పిరా. అది ప్రాణాపాయ స్థితిలో ఉంది. నేను వెంటనే వెళ్ళి ఆవుకు మందు ఇప్పించకపోతే అది చచ్చిపోతుంది. నేను వెళ్ళొస్తానురా. ఒరే, ఆవుకు కడుపు నొప్పి ఏంటిరా? ఇక్కడ నా ఇల్లు పోయేలా ఉంటే కనీసం ఆ షావుకారుతో మాట్లాడి నన్ను కాపాడురా. లేదురా సూరి, ఆవు నా కన్నబిడ్డరా, దాన్ని వదలలేను. నేను తర్వాత కలుస్తాను. అంతే. రాంబాబు వెనక్కి తిరిగి చూడకుండా పరుగులంకించుకున్నాడు. గాలికి దుమ్ము రేపినట్టు క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోయాడు. సూరి అలా వెళ్తున్న రాంబాబు వైపు ఆశ్చర్యంగా, నిరాశగా చూస్తూ ఉండిపోయాడు. స్నేహం, ప్రాణం అన్నవాడు కష్టం రాగాని కనీసం పక్కన నిలబడకుండా పారిపోవడం చూసి ఆయనకు మతిపోయింది. అప్పుడు జానకి రాంబాబుని చూసి గట్టిగా నవ్వింది. చూశారా, మీ ప్రాణమిత్రుడి పరుగు. ఆవుకి కడుపు నొప్ప, అది ఎక్కడైనా ఉంటుందా? కష్టం వస్తే పక్కన నిలబడాల్సిన వాడు మీ దగ్గర డబ్బులు లేవని తెలియగాని ఎలా పారిపోయాడో చూశారా? జానకి, అంటే ఆ షావుకారు మనుషులు రాలేదా? ఇదంతా నాటకమా? అవునండి, ఇదంతా నేను ఆడిన నాటకమే. ఆ రాంబాబు మీ దగ్గర డబ్బులు ఆక్కోవడానికి వేసిన ఎత్తుగడను చిత్తు చేయడానికి నేనాడిన ఎదురు నాటకం ఇది. మీరు వాడి మాయమాటలు నమ్మి మన దగ్గర ఉన్న 50 రూపాయలు ఇచ్చేద్దామనుకున్నారు కదా. వాడి నిజస్వరూపం మీకు తెలియాలని నేను ఈ అబద్ధమాడాను. ఈరోజు మీకు అర్థమైందా? మనవాళ్ళు అని మీరు ఎవరికైతే దానాలు చేస్తున్నారో వాళ్ళెవ్వరూ మీరు కష్టంలో ఉంటే కనీసం పలకరించరు. డబ్బున్నంత వరకే వాళ్ల స్నేహం, చుట్టరికం. సూరికి అప్పుడు అస్సలు నిజం అర్థమైంది. తన మంచితనాన్ని వాళ్ళు ఎలా వాడుకుంటున్నారో స్పష్టమైంది. భార్య ముందు చూపుతో వేసిన ఈ నాటకం అతని కళ్ళు మాత్రమే కాదు, బుర్రను కూడా తెరిపించింది. నన్ను క్షమించు జానకి, నువ్వు ఈరోజు కళ్ళు తెరిపించావు. వాడు తీయటి మాటలకు నేను గుడ్డివాడిని అయ్యాను. ఇక నుంచి నా కష్టాన్ని, నా కుటుంబాన్ని మాత్రమే నమ్ముకుంటాను అని భార్యకు మాటిచ్చాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఒక 6 నెలలు గడిచాయి. దురదృష్టవశాత్తు ఆ ఏడాది వానలు పడక రాయవరంలో తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలన్నీ వీడువారాయి. చెరువులు అడుగంటిపోయాయి. తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి. సూరి వేసిన పంట మొత్తం ఎండిపోయింది. ఆశలు పెట్టుకున్న వ్యవసాయం చేతికి రాలేదు. ఇంట్లో గింజలేదు. పొయ్యి వెలగడం ఆగిపోయింది. ఒకరోజు ఉదయం సూరి నీరసంగా అరుగు మీద కూర్చొని ఏడుస్తున్నాడు. కళ్లల్లో ఆశలు ఆవిరైపోయాయి. జానకి, మన బతుకు ఎటుపోతుందో. ఇంట్లో చిల్లిగవ్వలేదు, తినడానికి తిండి లేదు. నేను వెళ్ళి ఊళ్ళో వాళ్ళని అప్పు అడిగాను. ఆ రాంబాబు గాడైతే ఇంటి తలుపు కూడా తీయలేదు. ఆ రోజు మనం ఎవరికైతే సాయం చేశామో వాళ్ళందరూ నాకు ముఖం చాటేశారు. మనల్ని ఈ కరువు నుంచి, ఈ కష్టం నుంచి కాపాడే దిక్కు ఎవరూ లేరు జానకి. మనం ఇక రోడ్డున పడాల్సిందే అంటూ కన్నీరు మున్నీరుగా విలిపించాడు. ఏమండి, ఎందుకు ఏడుస్తారు? మీరు కష్టపడే మగవాళ్ళు, నేనున్నాను అని జానకి వేగంగా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న పోపులు పెట్టి తీసుకుని బయటకు వచ్చింది. దాన్ని తీసుకువచ్చి భర్త ముందు పెట్టింది. తెరవండి దీన్ని. సూర్య అయోమయంగా ఆ పెట్టె మూత తీశాడు. అందులో చాలా డబ్బులున్నాయి. కనీసం ఒక 200 రూపాయల దాకా ఉంటుంది. జానకి, ఏంటి ఇది? ఇన్ని డబ్బులు మన పోపుల పెట్టెలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? నీకు ఏదైనా నిధి దొరికిందా? నిధి ఆకాశం నుండి పడదండి, ఆడదాని చేతుల్లోనే ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు పగలనక రాత్రనక కష్టపడి సంపాదించి
నా చేతికిస్తున్నారు కదా, అందులో నుంచి ఇంటి ఖర్చులకు నేను కొంత తీసుకుని మిగతావి ఖర్చు పెట్టకుండా, ఆడంబరాలకు పోకుండా, నాకు పట్టుచీరలు నగలు కావాలని అడగకుండా ప్రతిరోజు ప్రతి నెల 10 రూపాయలు ఈ పోపుల పెట్టెలో దాస్తూ వచ్చాను. మీరు ఎక్కడ దానాలు చేసి డబ్బు పోగొట్టుకుంటారో అని ఈ డబ్బు గురించి మీకు కూడా చెప్పలేదు. రేపు మనకి ఒక కష్టం వస్తే ఏ ఒక్కరూ మనల్ని ఆదుకోడు అని నాకు తెలుసు. అందుకే మన కష్టకాలంలో మనల్ని కాపాడడానికి నా పొదుపుని ఒక ఆయుధంలా తయారు చేశాను. ఇదిగో ఈరోజు మనం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తీసుకోండి డబ్బుని. దీంతో మళ్ళీ మనం వ్యవసాయం చేద్దాం. ఆ మాటలు విన్న సూరి గుండె ఆగిపోయినంత పనైంది. జానకి గొప్పతనం, ఆమె ముందు చూపు చూసి ఆయన కన్నీళ్లు దారగా కారాయి. జానకి, నువ్వు ఆడదానివి కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవివి. స్నేహితులు ప్రాణం అన్నారు, కష్టం రాగానే పారిపోయారు. ఊరివాళ్లు బంధువులు అన్నారు, గుమ్మం కూడా ఎక్కనివ్వలేదు. బయట వాళ్ళు మాయమాటలు నమ్మి వాళ్లే నా బలం అనుకున్నాను. కానీ అసలైన బలం, అసలైన ఆస్తి నా భార్య రూపంలో ఉందని ఇప్పుడు తెలుసుకున్నాను. నీ పొదుపు మన ప్రాణాన్ని నిలబెట్టింది జానకి. జానకి చిరునవ్వుతో భర్తను వారించి ఆయన చేతిలో ఆ డబ్బును పెట్టింది. భర్త చేతిలోకి వచ్చిన ఆ సంపద వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపే ఆశాదీపంగా మారింది. ఆ పొదుపు డబ్బుతో సూరి అప్పులు తీర్చి వానలు పడగానే మళ్లీ వ్యవసాయం మొదలుపెట్టాడు. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా, ఏ కష్టమూ లేకుండా జీవించింది. సూరి జీవితంలో మళ్లీ ఎవరి మాయమాటలకు లొంగలేదు. తన భార్య చెప్పిన మాటే వేదంగా బతికాడు. నీతి: ఆడంబరాలకు పోయి డబ్బు వృధా చేయడం కంటే భవిష్యత్తు కోసం చేసే చిన్న పొదుపు కష్టకాలంలో కొండంత అండగా మారుతుంది. మాయమాటలు చెప్పే స్నేహితుల కంటే కష్టకాలంలో కుటుంబాన్ని కాపాడే భార్యే ఇంటికి నిజమైన బలం మరియు రక్షణ కవచం. ప్రతి ఒక్కరిని అమాయకంగా నమ్మి ఆస్తి పోగొట్టుకోవడం కంటే ముందు చూపుతో అప్రమత్తంగా ఉండడం ఉత్తమం.